రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి ఉత్తమ్. ఈ నెల 26వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతోందని హామీ. దావోస్లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,000 ఉద్యోగాలపై ఒప్పందాలు. దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. దావోస్లోనే కొనసాగుతున్న మంత్రి లోకేష్ పర్యటన. పలువురి పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు. దీక్ష దేనికి? రుణమాఫీ చేసినందుక? బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ఘాటు విమర్శలు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయన్న నిమ్మల. హైదరాబాద్లో 3వ రోజు కొనసాగిన ఐటీ రైడ్స్. సినీ నిర్మాతల ఇళ్లే టార్గెట్ గా అధికారుల ముమ్మర సోదాలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు దన్నుగా నిలవాలన్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. హుస్నాబాద్ లో 2 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ పునరుద్ధరణ. మహాలక్ష్మికి అనుగుణంగా బస్సులు పెంచుతామన్న మంత్రి పొన్నం. భారతీయ జనతా పార్టీ నాయకులు దేశం కోసం పనిచేయాలన్న ఎంపీ. బూత్ అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం కష్టపడాలన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లా విఎం బజార్ ప్రజాపాలన గ్రామ సభలో ఘర్షణ. పరస్పరం దాడులు చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. జగిత్యాల జిల్లా కొండాపూర్లో ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత. ప్రజలు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారుల సూచన. ములుగు జిల్లాలో గురుకులాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. తరగతులు, పౌష్టికాహారంపై ఆరా. బీఆర్ఎస్ వాళ్లే గ్రామ సభలను డిస్టర్బ్ చేస్తున్నారన్న వరంగల్ ఎమ్మెల్యే. అబద్దాలు ప్రచారం చేసేవాళ్లను తరిమి కొట్టండన్న నాయిని రాజేందర్. ఖమ్మం జిల్లాలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్రాన్స్జెండర్లు. ఏ క్రైమ్ జరిగినా తమను ఇబ్బంది పెడుతున్నారంటున్న హిజ్రాలు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఎస్బీఐ భారీ షాక్. తీసుకున్న రుణం చెల్లించలేదని ఆస్తుల వేలం. కర్నూలు జిల్లా జమ్మలమడుగు రహదారిపై అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. అంబేద్కర్ ఆదర్శప్రాయమన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తాడేపల్లిలో గంజాయి అమ్ముతున్న 6 యువకుల అరెస్ట్. త్వరలోనే గంజాయిని పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్న డీఎస్పీ మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎయిర్పోర్టుపై వ్యతిరేకత. విమానాశ్రయం పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ రైతుల ఆందోళన. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. సరిచేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. సాలూరు పట్టణంలో గోడ కూలి మహిళకు గాయాలు. అక్రమ నిర్మాణాల పట్ల అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన. ఎస్సీ వర్గీకరణను అమలు చేసేంత వరకు పోరాడతామన్న మందకృష్ణ. ఫిబ్రవరి 7వ తేదీన 1000 గొంతుకలు, 1,00,000 డప్పుల సాంస్కృతిక ప్రదర్శన. 5 ఏళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తా. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ మరో హామీ. లాస్ ఏంజల్స్ లో శాంతించని కారు చిచ్చు. 1000 ఎకరాల్లో వ్యాపించిన మంటలు. 2025 ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించిన అకాడమీ. వచ్చే మార్చి 2వ తేదీన అవార్డులను అందించనున్నట్లు ప్రకటన.